నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ అకాల మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసీఆర్ గారికి ఎంపీ రవిచంద్ర ఫోన్ చేసి స్వర్గీయ మదన్ లాల్ కుమారుడు మృగేందర్ లాల్ తో మాట్లాడించారు. మీ తండ్రి మదన్ లాల్ తనకు సన్నిహితుడని, నిబద్ధత కలిగిన మంచి నాయకుడు. ఆయన అకాల మరణం తీవ్ర బాధాకరమని కేసీఆర్ అన్నారు. మదన్ లాల్ ఇక లేరు, మన మధ్య నుంచి వెళ్లిపోయారంటే నమ్మలేకపోతున్నా. మన కళ్ళ ముందు ఉన్నట్లుగానే అనిపిస్తోంది. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందారని ఉదయం తెలవగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని మృగేందర్ లాల్ తో కేసీఆర్ చెప్పారు. మృగేందర్ ను కలిసి కేసీఆర్ ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మీ తల్లి మంజుల, చెల్లెలు మనీషా, లక్ష్మీలను ఓదార్చుతూ వారికి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా కుటుంబానికి తన పార్టీ నాయకులు కొండంత అండగా ఉంటారంటూ కేసీఆర్ ఆయన ఓదార్చుతూ భరోసానిచ్చారు. ప్రయత్నం చేసి వారి సోదరు బంధువులందరినీ కలుసుకొని మాట్లాడిన తర్వాత కానీ నిర్ధారించుకోవడం జరిగింది. సడన్ షాక్లో ఉన్నట్టు మా బీఆర్ఎస్ పార్టీ కూడా తీరని ఊరు ఖమ్మం జిల్లాలో వారు వైరా నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి ఒక మహాగట్టి నాయకుడిని కోల్పోవడం జరిగింది. ఇప్పుడే మా నాయకుడు కేసీఆర్ గారు కూడా వాళ్ళ అబ్బాయి మృగేందర్ బాబు ఐఏఎస్ అతన్ని కూడా పలకరించడం జరిగింది ఫోన్లో. కేటీఆర్ గారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అన్న అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు, హరీష్ రావు గారు కూడా వస్తున్నారు, 2 రోజులు అయిపోయేదాకా ఉంటాం. మా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు ఇక్కడ ఉండి మరి ఘనంగా నివాళులు అర్పించుకుని ఫ్యూనరల్ చేస్తాక ఉంటాం. కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, ఇక్కడి నుంచి కోలుకోవాలని చెప్పేసి, తొందరగా షాక్ నుంచి కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగానే బాధపడుతూ నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళ అబ్బాయికి మనం ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి